హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చానండి. ఒక తండ్రి కొడుకు మీద కోర్టులో కేసు వేసాడండి. అయితే ఆ కేసు వేయగానే జడ్జి గారు కోర్టుకు పిలిచారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని. అయితే కొడుకు చాలా కోపం వచ్చిందండి తండ్రి అలా కోర్టులో కేసు వేయడం. ఎందుకంటే తండ్రికి తగ్గ ఆస్తి ఉంది, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పెన్షన్ వస్తుంది, మా నాన్న నా మీద ఎందుకు ఇలా కేసు వేసాడు అని చెప్పి చాలా బాధపడ్డాడండి, చాలా ఫీల్ అయ్యాడు. అయితే జడ్జి గారు ఆ తండ్రిని పిలిచి అడిగారండి, ఏంటయ్యా నీకేం కావాలి, మరి నీ కొడుకు మీద ఎందుకు కేసేసావని అడిగారు. నాకు ప్రతి నెల నా కొడుకు 100 రూపాయలు ఇవ్వాలండి అని అడిగాడు. అయితే ఆ జడ్జి గారు అన్నారు, ఎందుకయ్యా 100 రూపాయలు నీకు అని అడిగితే, నాకు 100 రూపాయలు ఇవ్వాలండి, నాకు 100 రూపాయలు కావాలంతే అన్నాడు. సరే అని చెప్పి కేసు వాదిస్తున్నారు. జడ్జి గారు మళ్ళీ అడిగారు, నీకు 100 రూపాయలే చాలా, ఇంకా ఎక్కువే ఇప్పించమంటావంటే లేదండి, నాకు ఒక్క 100 రూపాయలే చాలు, 100 రూపాయలే ఇప్పించండి అని అడిగాడు. అయితే సరే అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇచ్చారండి 100 రూపాయలు ఇమ్మని. అయితే ఆ జడ్జి గారికి మళ్ళీ మనసాక ఆ తండ్రిని పిలిచి అడిగారు, చాటుగా పిలిచి, ఏంటయ్యా ఎందుకు నీ కొడుకుని మరి అంత చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు, బాబు మీద కేసేసావు, 100 రూపాయలే అడిగావు కదా, 100 రూపాయలు నీకేం ఉపయోగం, దేనికి వేసావు అని అడిగారు. అడిగేటప్పటికి ఆ కొడుకు పక్క నుండి ఇదంతా వింటున్నాడండి. అప్పుడు ఆ తండ్రి చెప్పాడండి, నా కొడుకు నన్ను చూసి ఎన్నో నెలలైందండి, నాకు అంతా ఆస్తుందండి, తినడానికి ఉంది, ఉండడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు కొడుకు ప్రేమ లేదు, ఎప్పుడో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలు అయింది నన్ను చూడడానికి వచ్చి, ఇలా అయినా సరే నన్ను నెలకు ఒక్కసారైనా 100 రూపాయలు ఇవ్వడానికి వచ్చి నన్ను చూసి వెళ్తాడు, నా కొడుకు బాగానే ఉన్నాడని నేను కూడా ఆనందపడతానని చెప్పి ఆ తండ్రి చెప్పగానే ఆ జడ్జి గారి కళ్ళలో నీళ్లు తిరిగాయండి. కొడుకైతే ఆ మాటలు విని పక్కనే చాలా ఏడ్చేశాడు. అయితే ఆ జడ్జి గారు వెంటనే బయటకు వచ్చి వాళ్ళ కారు డ్రైవర్ని, నడయ్యా మా అమ్మగారి ఇంటికి వెళ్దాం, అటువైపు తిప్పు కారు అన్నారు. ఎందుకంటే ఆ జడ్జి గారు కూడా వాళ్ళ అమ్మ నాన్న చూసి ఎన్నో సంవత్సరాలు అయిందంటండి, అంటే ఎన్నో నెలలు కానీ ఎన్నో సంవత్సరాలు, అంటే ఎవరు బిజీ వర్క్లో వాళ్ళు ఉండిపోతారు కదండి, అలా అయిందంట. ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్, వాళ్ళు లేనప్పుడు వాళ్ళని చూడాలని ఉంది, వెళ్ళలేకపోయాను, వాళ్ళని మిస్ అయ్యాను, మా అమ్మ మిస్ అయ్యాను, నాన్న మిస్ అయ్యాను అని అలా పెట్టే బదులు మీరు కనీసం కొంచెం టైం అయినా వాళ్ళ కోసం కేటాయించండి, అప్పుడెప్పుడైనా వాళ్ళని చూడడానికి వెళ్ళండి, వాళ్ళతో హ్యాపీగా గడపండి. వాళ్ళ ఆనందంలో చాలా ఆనందపడతారు మిమ్మల్ని చూడగానే. వాళ్ళకి కావాల్సిన డబ్బు ఆస్తులు కాదండి, మీ ప్రేమ. ఫోటోలు పెట్టి మిస్ యూ పెట్టడాలు, అయ్యో చూడలేకపోయినా, చూద్దాం అనుకుని వెళ్ళకపోయినా, ఇవన్నీ వద్దు. వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోమని ఈ చిన్న సందేశం నేను చెప్తున్నానండి.